ఏ టాలెంట్‌నైనా ఆయన బయటికి చూపించుకునే ప్రయత్నం చేస్తా ఉండు. ఆయన కోరిక బిగ్ బాస్‌లోకి పోవాలని ఉందంట. ఏదో మంచి జాబ్ కొట్టాలన్న ఆలోచనలో సిద్దిపేట మోడల్ ఉన్నాడు. దయచేసి మీరు కాస్త ధైర్యం చెప్పే ప్రయత్నం చేయండి. ఆర్థికంగా సహాయం చేయకపోయినప్పటికి కూడా కాల్ చేసి మీరు ధైర్యంగా ఉండండి. ఒక మాట చెప్పడం వల్ల ఇంకా ఆయన అడుగు ముందుకేసే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. దయచేసి ఇంకా బిగ్ బాస్‌లోకి పోవాలనుకుంటున్నాను కాబట్టి కాల్స్, మెసేజెస్ ఏమో ఉంటాయి అనుకుంటా. సో దయచేసి సిద్దిపేట మోడల్ పేరుని కూడా తెరపై తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. ఇగో పక్కా తెలంగాణ తరపున ఒక రూ. 1000 సిద్దిపేట మోడల్‌కి నేను ఆర్థిక సహాయం చేసే ప్రయత్నం చేసినా. మీరు కూడా మీ వంతు సహాయం చేసే ప్రయత్నం చేయండి. నాకున్న పరిచయాలతోటి కూడా కొంతమందితోటి కూడా సిద్దిపేట మోడల్‌కి సహాయం చేపించే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తా. సో ఏం చెప్పదలుచుకున్నావు చివరిగా? చివరి అంటే అన్న నీకైతే స్పెషల్ థ్యాంక్స్ రామన్న. ఎందుకంటే నేను యాక్చువల్‌గా అది శ్రీనగర్ కాలనీలో జూబ్లీహిల్స్‌లో కూడా రామన్నని కలుద్దామని యాక్చువల్‌గా ఎళ్ళినా. అంటే ఇక అది అవ్వలేదు. అప్పుడు మీరు బిజీ స్కెడ్యూల్ వల్ల పొలిటికల్ ఇంటర్వ్యూస్ ఏదో తీసుకుంటా అన్న చాలా బిజీగా ఉన్నాడు. ఇప్పుడు అన్న ఇంటికి రావడం కూడా సిద్దిపేటకు రావడం ఇట్స్ హ్యాపీయెస్ట్ థింగ్. అండ్ ప్రేమపూర్వకంగా అన్న రావడం అనేది ఐ విల్ చెరిష్ దిస్ మూమెంట్ ఫర్ ఎవర్. ఎందుకంటే అన్నదమ్ముల ఆప్యాయత అనురాగం మా మధ్య ఎల్లప్పుడు ఉంటుంది. నేను అన్నకు మళ్ళీ ఒకసారి స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను త్రూ అవుట్ మై జర్నీ. మరి ముఖ్యంగా మీ సపోర్ట్ ఎల్లప్పుడు ఉండాలని కూడా నేను కోరుకుంటున్నాను.